కాదు ఇక్కడ శ్మశానం దాకా పోయి వెళ్దాం అమ్మ వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ గుడిసెలని ఇవన్నీ గులగొట్టినాయి మొత్తం గులగొట్టి సో ఇవన్నీ గుడిసెలే చూడండి. పాపం వీళ్ళంతా ఇక్కడ రాయి కొట్టే ఒడ్డరోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మొత్తం గుడిసెలే. ఒకసారి కూలగొట్టిన తర్వాత 2021లో మళ్ళీ వీళ్ళు వీటి నిర్మాణం చేసుకున్నారు. సో వీళ్ళు బయటే వండుకుంటున్నారు పాపం. దారుణమైన పరిస్థితి. ఎన్నేళ్ళమ్మా బాబుకి? పాపనా? 10 months. ఏం జరిగింది? ఇక్కడ దాకా వచ్చిందా జేసీబీ? రోడ్ దాకా వచ్చింది, మొత్తం తీసేశారు. ఏమన్నారు? ఇక్కడ మా ఫస్ట్ నుంచి మేము ఇక్కడ ఉంటే మమ్మల్ని భయపెట్టించి ఇలా మమ్మల్ని పంపించేస్తారు. నైట్ వచ్చి ఇలా కొడతారు, అది ఇది అని చెప్పి చిక్కులను పెడతారు, అది ఇది అని చెప్పి. మా సొంత మామ అంటే మా ఆయనకి వాళ్ళ వాళ్ళు చెప్పి ఈ రోజు కూడా వచ్చారు. ఈ రోజు కూడా వచ్చి మా ఆయనని తిట్టి, ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా, వెళ్ళకపోతే బాగుండదు, నువ్వు వెళ్ళకపోతే నేను ఎలా చేస్తానో అలా చేస్తాను నీ పని అని చెప్పిర్రు. ఎవరు వాళ్ళు? వాళ్ళ బాబాయ్ అవుతారు. నా అన్న కొడుకని వచ్చి నువ్వు బెదిరిస్తున్నా అంటున్నాడు. ఇక్కడే పుట్టిండా ఈ పాప? 2 పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాము, మాకు పెళ్లి అయింది ఇక్కడే. ఓకే. మరి ఎట్లా ఇప్పుడు మీరు ఎట్లా ఉంటున్నారమ్మా ఈ మొత్తం కూలిపోయిన దాంట్లో? ఇంకా అట్లానే దోమలలో పిల్లలకి ఒకసారి చూడండి ఎంత దారుణమో. పిల్లల్ని బయట పడుకోబెడితే దోమల తరి వేసి కూడా ఇలానే అయిపోతుంది మొత్తం. వాళ్ళకంతా ఇదే ఉన్నట్టుంది కదా మొత్తం దోమలే. ఎవరు బెదిరించింది? ఎవరు? మా బాబాయ్ సార్. సొంత బాబాయ్ బెదిరిస్తుండా? సొంత బాబాయ్ కొట్టడానికి వచ్చింది సార్. ఈయన ఉన్నాడు, ఇప్పుడు గోంపల్లి ఉన్నాడు సార్ ఆయన. మమ్మల్ని ఫస్ట్ భయపెట్టి పంపించిన. అంటే ఏం చెప్పిండంటే మాకు, మీరు ఇట్లా వెళ్ళిపోండి, లేకపోతే నైట్ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉన్నావు, నైట్ మంట పెట్టేస్తారు గుడిసెకి, మీకు ఏదో ఒక న్యాయం చేస్తాను అన్నతో మాట్లాడి ఏదో ఒక డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఏదో ఒక తీసిస్తాను. గంగాధర్ అన్న కార్పొరేటర్ అన్నతో నేను మాట్లాడి మీకు ఏదో ఒక న్యాయం చేస్తాను. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అంతా ఇక్కడనే సార్. ఇక్కడనే. మొన్న మా తమ్ముని కూడా ఒక 1 year అవుతుంది, ఇక్కడనే మ్యారేజ్. నాకు మ్యారేజ్ అయింది ఇక్కడనే. మీరేం చేస్తారు? రాళ్ళ కొట్టుకుంటారు సార్. మీ అమ్మ నాన్న? వాళ్ళ మా అమ్మేమో అపర్ణ పనికి వెళ్తుంది, ఇంట్లో పనికి. మా డాడీ కూడా ఎక్స్పైర్ అయిపోయాడు. 4 years అవుతుంది, ఇక్కడనే పెట్టాం మా డాడీ. 4 ఏళ్ల కింద. ఇప్పుడు అప్పుడెప్పుడన్నా వచ్చిరా ఇల్లు మాది భూమి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి? ఇప్పుడు రాలేదు సార్, ఇప్పుడు సడన్ గా వచ్చారు. అంతకు ముందు ఒకసారి 2021లో గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి కూలగొట్టేసి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము అప్పటికి ఇక్కడనే ధైర్యం చేస్తున్నాం. ఈసారి వచ్చి చాలా భయపెట్టారు సార్. ఓకే. ఎంత అమ్మా పాపనా? 1.5 years. 1.5 years. పాపకు ఫీవర్ వస్తుంది, చల్లగాలిలో పెట్టుకుని కూర్చుంటున్నాం. అసలు నైట్ అయితే నిద్ర లేదు. ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, కొట్టడానికి బెదిరిస్తున్నారు, వెళ్తున్నారు. చల్లగాలిలో పిల్లల్ని పెట్టినా కూడా చూస్తలేరు. పిల్లల్ని కొడతాము, మిమ్మల్ని కొడతాము, ఆడల్ని కూడా కొడతామని చెప్తున్నారు, బెదిరింపు చేస్తున్నారు. ఈ చిన్న గుడిసెలలో వేసుకున్నాం సార్. అసలు మీదే ఊరు? మాది ఇదే ఊరు. అంటే మీ తల్లిగారు ఊరే ఊరు? ఇస్నాపూర్. సో మీ ఇక్కడికి ఇచ్చారా? అవునండి. 5 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకుని ఇక్కడ 5 సంవత్సరాలకు వచ్చి ఇప్పుడు కుల్లగొట్టి ఒక వారం రోజులు అయిపోయింది. అప్పటి నుండి వానకి అంతా ఇక్కడే ఉంటున్నాం, గానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అందరు. ఎవరు పట్టించుకుంటలేరు. మొన్న ఓటు ఏడేసారు మీరు? ఇక్కడ వేసాం. ఓటు ఉంది మీకు? ఉంది. ఎవరికి వేసారు ఓటు?
కాంగ్రెస్ కి కాంగ్రెస్ కేసారు. కాంగ్రెస్ కేసారు, ఇప్పుడు ఇట్లా ఇట్లా అయిపోయారు వీళ్ళు. ఓకే. ఎప్పుడు తగలబెట్టి ఇవి? 29 తారీఖు సార్. ఈ అంతవరకు తగలబెట్టాను లేస్ట్ వాళ్ళు అంతా వీళ్ళు అంతా సార్ మాటలు పక్కన మీరు ఆడుతున్నారు. మీకు ఏడాది తగలబెట్టింది పైన సిలిండర్లు చిన్న చిన్న పిల్లలు ఉన్న నైట్ 12 గంటలకు జరిగింది సార్. మొత్తం తగలబెట్టేసారు కూడా. మంది కలిసి నీళ్లు పోసి ఆపినాం సార్. ఫోన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఫైర్ ఇన్వెస్టిగేషన్ వచ్చింది. తర్వాత పోలీసులు వచ్చారు సార్. మళ్ళా నైట్ కూడా పోలీసులు వచ్చారు. ఇగో వాళ్ళు కూడా వీడియోస్ తీసుకున్నాం సార్. వాళ్ళు కూడా వచ్చారు. ఏమంటారు పోలీసులు వచ్చి? పొద్దుగాల వచ్చి కంప్లైంట్ పెట్టారు అనేసి అన్నారు. అదే విషయము మేము ఎమ్మెల్యే దగ్గరకు పోతే కూడా మీ దాంట్లో ఒకరు చేశారు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు, నేను అరెస్ట్ చేపిస్తాడు సార్. చేపియండి సార్ అంటే కూడా సరే సరే నేను మాట్లాడతాను అని చెప్పేసి పంపించాడు సార్. మా గుడిసెలో మేమే తగలబెట్టుకున్నాం అనేసి తాగి తగలబెట్టుకున్నాం. సో చూడండి, వాళ్ళ మొత్తం వాళ్ళ సామాన్ అంతా, మిషన్ ఉంది, బకెట్లు, తినే తిండి మొత్తం అంతా ఆగం చేసి అవతల పడ్డారు. మరి వీళ్ళు ఎట్లా బతకాలా? ఏమైందమ్మా? కూలగొట్టిరా మొత్తం? మొత్తం వచ్చి కూలగొట్టేసి వెళ్ళిపోయారు. డబ్బులు ఇస్తాం మనిషి అంటే మేము అన్నాము మాకు ఎంత ఇస్తారని అంటే 50,000 ఇస్తామమ్మ దాంట్లో కమిషన్ అని అడిగారు. మేము అన్నాము దాంట్లో మీకు ఇచ్చే దాంట్లో కమిషన్ ఇచ్చుకుంటా మాకేం వస్తుంది, మాకు అవసరం లేదు, మేము ఇక్కడ వస్తాము, మాకు వద్దు, కానీ కూలగొట్టుకుని అంటే ఇవంతా చేసి మొత్తం కూలగొట్టి మీతో మొత్తం రోడ్లో దొబ్బేస్తుంది అనేసి మాట్లాడారు. సరే పోతే పోతాము, మాకేం అవసరం, మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని చెప్పినాము. సరే అనేసి అంతపాటు మొత్తం పీకేసి వెళ్ళిపోయారు. వీడికి 5 రోజులు 6 రోజులు అయింది, మొత్తం బయటనే ఉన్నాము. ఇప్పుడు సెర్చ్ చేసుకుంటున్నాం. ఇది మాకు ఉండడానికి కూడా లేకపోతే ఇప్పుడు పేపర్లు వేసి కట్టుకుంటున్నాం. కొంచెం అట్లా ఉంది మా పరిస్థితి. కొంచెం వండుకొని తిన్నారా ఏమన్నా? ఇంకా ఏం తినాలి ఇప్పటి నుంచి, ఇంకేం లేదు మాకు తినడానికి కష్టం. మాకు ఇప్పుడు ఇది కూలగొట్టి నుంచి పని గిల్ల లేదు, ఏమీ లేదు. మాకు ఏం పని చేస్తారు? ఇళ్ళలో పని చేస్తాను, పనికి వెళ్తేనే మాకు నడుస్తుంది, లేకపోతే నడవదు. అలాంటి ఇప్పుడు మేము పనికి వెళ్ళకుండా ఏం చేయకుండా ఇప్పుడు ఇది చూసుకోవడానికి అది చూసుకోవడానికి అవుతుంది. కనీసం ₹1 మాకు ఖర్చులో కూడా లేదు ఇప్పుడు ఉండే పొజిషన్ లా. అలా ఉంది మా పొజిషన్. మాకు ఇప్పుడు పిల్లలు చదివించుకోవడానికి పిల్లల్ని కూడా స్కూల్ లేకుండా వాళ్ళకి లేకుండా ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది మాకు పరిస్థితి. ఎవరు చేసిరు మరి ఇదంతా? ఇదంతా అంటే ఎవరో లేబర్లు అంటే పంపించిండ్రు ఇక్కడికి. పంపించి వాళ్ళు మాకు అడిగినా మీకు ఎవరు పంపించారంటే మాకు డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి మీకు కూలగొట్టామమ్మ, అది తప్పు లేదు ఇందులో అని చెప్పారు. సరే మరి ఇది గవర్నమెంట్, ఇది మాది పట్టా ల్యాండ్, ఇది వాళ్ళు వచ్చి ఉంటున్నారు అనేది అంటున్నారట కదా? అంటున్నా ఇది ప్రైవేట్ వాళ్ళది ఉంది, ఇక్కడ మేము గెలిచినాం, ఇది మాదే అనేసి మాట్లాడుతున్నారు. మేము అన్నాము అదేదో డైవర్స్ ఏదో ఉన్నాయండి నోటీసు, అవి చూపించినాక చెయ్యండి, అంతవరకు ఇది చేయి పెట్టకుండా అంటే అందరు పోతున్నారు కదమ్మా మీకేమైనా సపరేట్ చెప్పాలా ఇదేమని ఇదా అనేసి మాట్లాడినారు. మాకు పోయే వాళ్ళు పోని ఉండే వాళ్ళకి ఉంటామని వీళ్ళంతా మేము సపోర్ట్ చేసి మేము ఉన్నాం ఇక్కడ అన్నట్టు. మేమైతే ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. ఏదో రేవంత్ రెడ్డి సార్ ఏదో ఇప్పిస్తాం అనేసి మాకు అన్నారు. ఏదో కొంచెం అంత ఇంత మాకు 50 గజాలని ఇప్పిస్తేనా మేము ఏదో చేసుకుంటాం మా పూర్తికి. ఎప్పుడు అనేసి భయపడి బతకాల్సి వస్తుంది ఇక్కడ. కనీసం సరిగ్గా వాటర్ ఉండదు, సరిగ్గా ఇది ఉండదు, ఏం ఉండదు ఇక్కడ. కనీసం ఏదో ఉన్నక్కడికైనా నడుచుకుని చేసుకుంటుంటే దాన్ని కూడా కూలగొట్టి సర్వనాశనం చేసి పక్కకు పడ్డారు. మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు మీరే చెప్పాలి ఒకసారి. ఓకే, సో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో మనం ఆలోచించవచ్చు. ఎక్కడ బోర్డు కూడా ఉంది. సో వీళ్ళు ఇక్కడ ఎవరైనా వాళ్ళు చనిపోతే వీళ్ళు ఇక్కడ వీళ్ళ పూర్తి చేయడం కానీ ఖననం చేయడం కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గోరీలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి, మీరు చూడొచ్చు లోపల. ఇంతకు మించిన ఇదేం కావాలా? సో ఇవి చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఎన్నేళ్ల కింద కట్టిన గోరీలో ఏందన్నది మనకు అర్థం అవుతుంది. చూడండి, చాలా గోరీలు ఉన్నాయి ఇక్కడ లోపల. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ చనిపోతే ఇక్కడ చూడండి 22లో చనిపోయింది ఆయన. కూలగొట్టినప్పుడు చనిపోయింది సార్ మా నాన్నమ్మ. ఎప్పుడు కూలగొట్టినప్పుడు? 21లో నాన్నమ్మ మా డాడీ అక్కడ.
ఇవన్నీ సమాధులే సార్. సమాధులే. కొన్ని గోరెలు కట్టారు, కొన్ని ఆ. మొత్తం సాఫ్ అయిపోయినాయి మా మమ్మీ కూడా ఇక్కడ ఇక్కడ నుంచి. మరి ఇంత వీళ్ళు ఒక సామ్రాజ్యమే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ ఇండ్లు, వీళ్ళ కథ, వీళ్ళకి సంబంధించిన బంధువులు, వాళ్ళకి సంబంధించిన శ్మశానం, ఇదంతా మరి ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత ఏ రకంగా వీళ్ళు ఎంటర్ అయినారు? కోర్టు ఎక్కడా కూడా వీళ్ళందరినీ తీసి బుల్డోజ్ చేసి అవతల ఎత్తేయండి, మీది భూమి మీది, రేపే మార్చేయండి అని కోర్టు ఏమైనా చెప్పిందా? అట్లాంటి ఎవిడెన్స్, అట్లాంటి తీర్పులు ఏమైనా ఉన్నాయా? ఇంత దుర్మార్గమా ఇది? అసలు ఎట్లా మీరు అధికారంలోకి వచ్చారు? మీరు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు చెప్పండి? వాడు దొంగ అనుకుంటే, గజ దొంగ అనుకుంటే, మీరు వానికి మించిన దొంగలు తయారవుతున్నారు కదా. రండి మాస్టర్, ఏంది ఇంత దూరం వచ్చినారు? ఇలా జరుగుతున్న అన్యాయాన్ని మనం ఆపుదామని నేను. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఎల్బీ నగర్కి వెళ్ళి వస్తున్నాను. ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే మీకు? ఏమనిపిస్తుంది, ఎందుకంటే దౌర్జన్యం ఏది లేదనిపిస్తుంది సార్. ఎందుకంటే పాపం వాళ్ళు ఒక 40 ఏళ్ల నుంచి ఇక్కడ వాళ్ళు కాయ కష్టం చేసుకొని సంబంధించినటువంటిది. ఒక్క నిమిషం. హలో హలో, చెప్పన్నా. హలో, ఏమైంది? ఇది డబ్బులు ఇస్తున్నారా? అది ఇప్పుడు ఇది ఏమైంది? ఇదే బసవతారక్ నగర్. ఎవరు మీ వాళ్ళ? ఓకే, మీరు చెప్పండి. అయితే ఒక దగ్గర 40 ఏళ్ల నుంచి వీళ్ళు ఉంటున్నారని తెలుసు. వీళ్ళకి సంబంధించినటువంటి గతంలో మీరు చెప్పినట్టు ఇంతకుముందు అన్నట్టుగా టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ స్కూల్ ఇనాగరేషన్కి వచ్చి ఇదంతా చూసి ఇక్కడ ఉంటుంది ఎవరంటే వాళ్ళు కాగితాలు అనుకుంటారు, అంటే కాగితాలు ఎరుకుంటారు ఇంత మంచి చాలు ఇక్కడ పెట్టినారా బాయ్ అని 3 దినాలని ఆర్డీఓని పిలిపించి మొత్తం డిమాండ్ చేశారు. అయిన తర్వాత వీరు మన యగ్రప్ప గారు అండ్ జంగయ్య గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చంద్రయ్య గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ దాని మీద సంబంధించినటువంటి దాన్ని ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఏమని అంటేనంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే ఉండాలి, వాళ్ళని ఎవరు కలపొద్దు, వాళ్ళు ఇంకా ఎవరు వేరే వాళ్ళు ఎంటర్ అవ్వద్దు, వాళ్ళకు బంద్ చేసినటువంటి ఈ యొక్క కరెంట్ కానీ మంచినీళ్ళు కానీ పునరుద్ధరించాలా అని చెప్పేస్తే అప్పటి నుంచి మొన్నటి వరకు బాగానే వీళ్ళు మామూలు జీవితాన్ని గడుపుతా ఉన్నారు. మొన్న ఒక నెల నుంచి ఏంటంటే ఇది ఎప్పుడో ఇది మాది, దీన్ని మేము కల్టివేట్ చేసిన మధ్య మన ఆయన మహానుభావుడు కలెక్టర్ కూడా ఇక్కడ దున్ని పొలం పండించారట ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కార్పొరేటర్ ఉండో మరి ఎమ్మెల్యే ఉండో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలు వేరైనా కూడా వీళ్ళ మూతులు వేరైనా ముడ్లొక్క తాటు ఉన్నట్టుగా వీళ్ళు కొల్యూట్ అయిపోయేసి ఏం చేస్తే ఇంత కాస్ట్లీ జాగాని వీళ్ళకు ఉండడం ఎట్లా? ఇక్కడే కాదు సార్, మీరు ఈవెన్ ఖానాపూర్ లో కూడా ఇట్లాగే మొత్తం కొన్ని వేల ఒక 30-40 ఎకరాలు అక్కడ దొబ్బేసారు. ఎక్కడ మన వాళ్ళ భూములు ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళు ఏంటంటే కబ్జా చేయడం, వెళ్ళగొట్టడం, బలవంతంగా వీళ్ళని వెకెంట్ చేసి చేయడం. వాళ్ళ ఒక ఆర్డర్ లేదు. మొన్న అద్భుతంగా వీరు మాట్లాడారు. ఏమంటారంటే మీ దగ్గర 15 ఏళ్ల క్రితమే వచ్చింది అన్నారు కదా, మరి 15 నుంచి ఏం చేస్తున్నారు? 2015లో వస్తే 20 దాకా ఏం చేస్తారు? అయితే ఇక్కడ ఏంటంటారంటే వీళ్ళకి అండదండలు ఇస్తున్నటువంటి వాళ్ళు చాలా డబ్బు గల్లోళ్ళు సార్. వాళ్ళు ఏంటంటే పోనీ ఇప్పుడు వాళ్ళు డబ్బు గల్లోళ్ళు అయితే మనిషికి 1 కోటి రూపాయలు ఇచ్చి పంపించాం, వాళ్ళు ఎక్కడన్నా పోయి బతుకుతారు. నువ్వు ఆనికో ఈయనకో మరి నీ యొక్క చెంచాలకు చేలాలకు ఇచ్చే బదులు తల 1 కోటి రూపాయలు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడన్నా పోయి హాయిగా ఏదైనా ఒక ఇల్లు కూడా బతుకుతారు. ఇంత దౌర్జన్యంగా ఆడపిల్లలు చిన్న పిల్లలు అయితే వాళ్ళైతే మొత్తం వర్షం పడతా ఉంటే మేము చూసినాం కదా, వర్షం పడుతుంటే ఆ నీళ్ళలో దడుచుకుంటూ అట్లే ఉన్నారు తప్పితే వాళ్ళు ఇక్కడికి కదలలేదు. సో ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎంతో మందికి న్యాయం చేసినటువంటి వాళ్ళు రావు, మీరు ఇటువంటి విషయాన్ని కాస్త బాగా గట్టిగా దృష్టికి తీసుకెళ్లి మనకి ఈ పేదలకు న్యాయం చేయాలి. మనకి ఎందుకు సార్ ఇప్పుడు వాళ్ళ ఉసురు తగిలితే మీరు అన్నట్టుగా గతంలో మరి బీఆర్ఎస్ కో ఇప్పుడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది కదా, దానికి ఉసురు తగిలింది వాళ్ళు ఈ పరిస్థితులకు వచ్చారు. కాంగ్రెస్ కు మంచిగా వస్తుంది, మనం మేలు చేస్తా అనుకుంటున్నాం. దాన్ని వాళ్ళు గుర్తించి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన 60-60 గజాలు ఏదైతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట ఇచ్చారో అలా ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే, ఇంకా చెప్పాలనుకుంటున్నా మీరు? చెప్పండి. ఇది ఇంత ఆర్డర్ అన్ని ఉన్నాగా కూడా పోలీసు వాళ్ళు కూడా రాత్రి మహిళల పైన దౌర్జన్యంగా మహిళా పోలీసుని తీసుకొచ్చి దౌర్జన్యం చేయడము, ఫోన్లు వీళ్ళు పోగానే ఒక చిన్న గేమ్, పోలీసు వాళ్ళు వస్తారు, సాయంత్రం పూట వస్తారు, నిలబడ్డట్టు చేస్తారు, వీళ్ళని బెదిరిస్తారు, వెళ్ళిపోతారు. మేము ఎవరికో ఎంపీకి ఎవరికో ఫోన్ చేస్తే అజీజ్ పాస్ వచ్చి ఎంపీకి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ పోలీసు వాళ్ళు పోతాం మంచిది కాదు అని చెప్పగానే మళ్ళీ వీళ్ళు రౌడీలు వచ్చి వీళ్ళ మీద రాత్రి దౌర్జన్యం చేస్తే రాత్రి నుంచి 10 గంటల వరకు వచ్చి కూడా మేము 12-1 గంటల వరకు ఉండి కూడా సెక్యూరిటీ ఇచ్చిపోయినాం.
ఇంత అది మేము వచ్చింది కాకుండా భర్త నిలిస్తే భర్త ఎక్కడ ఉండి భర్త 12 గంటల వరకు ఇక్కడ ఉండి మీరు ఉండండి అమ్మా, మేము అందరం సెక్యూరిటీ ఉన్నాం, చుట్టుపక్కల ఉన్నాం, ఎవడేం చేయలేరు, ఇది మీకు 100% అని చెప్పి భర్త సెక్యూరిటీ ఇచ్చింది. కాబట్టి కొంత గమనించి మిగతా అందరు కూడా ఈ మా ప్రజలకు న్యాయం చేయగలరని కోరుచున్నాం. ఓకే, సో మెయిన్ గా మాట్లాడారు సార్. సో ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. షేర్లింగంపల్లి గోపన్నపల్లి విలేజ్, ఇది బసవతారక్ నగర్. ఇది సో దాదాపు ఎకరం 100 కోట్లు కాబట్టి ఇది 500 నుంచి 600 కోట్ల రూపాయల వరకే భూమి. ఇక్కడ మొత్తం వీళ్ళందరినీ పంపించేయాలా, పెద్ద పెద్ద టవర్లు వేసి ఒక్కొక్క ఫ్లాట్ ని 2 కోట్లకు 3 కోట్లు అమ్మి కొన్ని వేల కోట్లు సొమ్ము చేసుకోవాలి. ఇది ప్లాన్. ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దందా చాలా విచ్చలవిడిగా విపరీతంగా నడుస్తున్నది. ఇప్పటికైనా మానుకోవాలి. ఇది తెలంగాణ. ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి మాఫియా మీద, ఈ భూ మాఫియా మీద. వీళ్ళు పేర్లకే హైడ్రాలు అది ఇది అని పట్టుకొస్తారు తప్ప అంత దందానే దాని వెనకాల కూడా బెదిరించి పైసలు వసూలు చేసుకునే వ్యవహారం తప్ప ఇంకొకటి కాదు. రేవంత్ రెడ్డి గతంలో చేసిన మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి. వీళ్ళకి మీరు ముఖ్యమంత్రిగా, రాజ్యం మీ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళకి భూమి ఇవ్వాలి. ఖచ్చితంగా మన తొలి వెలుగు వీళ్ళ పక్షాన నిలబడుతుంది. మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎవరు వచ్చినా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.